హాయ్ అండి. నోట్లో పెడితే కరిగిపోయే రాగి బీట్రూట్ హల్వాని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అరకప్పు బీట్రూట్ తురుముని అయితే వేసుకోవాలి. 3 స్పూన్లు రాగి పిండిని అయితే వేసుకోవాలండి. అరకప్పు వాటర్ అయితే వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. దీన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్తో అయితే వడకట్టుకోవాలి మొత్తం అంతా కూడాను. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పుని అయితే యాడ్ చేసుకొని ఆ జీడిపప్పు బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత వేగిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి. జీడిపప్పుని సెపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత పాకం ఏం అవసరం లేదండి. కరిగిన తర్వాత మనం మంటను సిమ్లో పెట్టుకొని మనం రాగి పిండిని అయితే వేసుకున్నాం కదా, ఇది సిమ్లో పెట్టుకొని ఇది బాగా తిప్పుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుంది. ఇది సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. హల్వా రెడీ అయిపోయినట్టే.